ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. నేను ఈ ట్యుటోరియల్స్లోని ఎంఎస్ ఎక్సెల్ గురించి నేను ఫుల్ వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్లో ఎక్సెల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ని అయితే కవర్ చేస్తాను. ఈ టోటల్ కాన్సెప్ట్స్ కవర్ అవ్వడానికి నాకు 60 డేస్ అయితే టైం పడుతుంది. 60 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎక్సెల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఇంతకుముందు నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే నేను చెప్పే సబ్జెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మరికొంతమందికి షేర్ చేయండి. మనం ఈ వీడియోలోని ఎంఎస్ ఎక్సెల్లోని హోమ్ ట్యాబ్లోని నెంబర్ ఫార్మేట్స్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్లోని ఎప్పుడైనా సరే మీరు ఎక్సెల్లో ఏదైనా టెక్స్ట్ కానీ నెంబర్స్ కానీ టైప్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ భవానీ అని టైప్ చేశాను. భవానీ అని టైప్ చేశాను. అలాగే నెక్స్ట్ సెల్ ఏదైతే ఉందో అక్కడ నేను 234 అనే నెంబర్ని ఇచ్చాను. చూడండి మనకి ఇక్కడ భవానీ టెక్స్ట్ అనేది మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అలాగే నెంబర్ అనేది మనకి ఎప్పుడు కూడా రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. భవానీ అనేది మనకి ఇక్కడ టెక్స్ట్ కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి నెంబర్ అనేది మనకి రైట్ సైడ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనండి, ఈ విధంగా మనకి ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఈ నెంబర్స్ గురించి మనం చూస్తే కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మేట్స్ ఉంటాయి. జనరల్, నెంబరు, కరెన్సీ, అకౌంటింగ్, షార్ట్ డేటు, లాంగ్ డేటు, టైము, పర్సంటేజ్, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి కూడా మనం ఇప్పుడైతే చెప్పుకుందాము. సరే, 234 అనే నెంబర్ ఉంది. ఇది జనరల్లో ఉంది. నేను జనరల్ కాకుండా నెంబర్ అని తీసుకున్నాను అనుకోండి. చూడండి మనకి నెంబర్ అంటే మనకి నెంబర్ అనేది ఏ విధంగా వస్తుందో డెసిమల్ నెంబర్తో పాటు కూడా మనకి వస్తుంది. సరే, నాకు ఇక్కడ ఏం కావాలి అంటే డెసిమల్ నెంబర్తో పాటే వస్తుంది. నెంబర్ ఫార్మేట్లోనే కావాలి ఇది. ఈ నెంబర్ ఫార్మేట్లోనే నాకు డెసిమల్ పాయింట్స్ అనేది వద్దు అనుకుంటే మనకి ఇక్కడ డిక్రీజ్ డెసిమల్స్ అనేది అయితే ఉంటుంది. డిక్రీజ్ డెసిమల్స్ అనేది దీన్ని మీరు క్లిక్ చేస్తే ఒక డెసిమల్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అలా మీరు ఎన్ని డెసిమల్స్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చో అన్ని డెసిమల్స్ ని కూడా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా నెంబర్ కి ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి అక్కడ ఉన్న డెసిమల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు డెసిమల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టేబుల్లో క్యాలిక్యులేషన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు డెసిమల్ పాయింట్స్ వచ్చినాయి, కానీ నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్కి ఈ డెసిమల్స్ అనేది అవసరం లేదు అనుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ ఆర్ కాలేజీలో వర్క్ చేస్తున్నాము, ఫీజెస్ అనేది పే చేయడం అయితే జరిగింది. అక్కడ పైసల్లో కూడా మనకి చూపిస్తుంది. ఆ పైసలు అనేది మనం కౌంట్ చేయక్కర్లేదు అనుకున్నప్పుడు డిక్రీజ్ డెసిమల్స్, లేదా పైసలు కౌంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంక్రీజ్ డెసిమల్స్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. అలాగే నేను ఇక్కడ ఈ F3 అనే సెల్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఈసారి నెంబర్ ఫార్మేట్లో కరెన్సీ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నా. కరెన్సీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి రూపీస్ సింబల్ కూడా వస్తుంది. ఓకే, ఈ కరెన్సీ అనేది ఇక్కడే సెలెక్ట్ చేసుకోక్కర్లేదు, మీకు ఇక్కడ కూడా కరెన్సీ అనేది అయితే ఉండటం అయితే జరుగుతుంది. అకౌంటింగ్ నెంబర్ ఫార్మేట్ నేమ్తోని ఇక్కడికి వెళ్ళి మీరు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, యూరో, చైనీస్, వాళ్ళ డాలర్స్ కానీ యూరోస్ కానీ ఏవి ఉంటాయో వాటిని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు వాళ్ళ సింబల్తో మనకైతే రావడం అయితే కనిపిస్తుంది. చూడండి, ఇది నేను డాలర్లో యునైటెడ్ స్టేట్స్, అలాగే యునైటెడ్ కింగ్డమ్ తీసుకున్నాను, లేదా నేను ఇక్కడ యూరో తీసుకున్నాను. యూరోస్లో అయితే మనకి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. మనం ఈ విధంగా మనం నెంబర్ ఫార్మేట్లో ఉన్న వాటిని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే నేను ఈసారి ఏం చేస్తున్నాను అంటే G5ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ జనరల్ బదులు నేను ఏం తీసుకున్నానంటే అకౌంటింగ్ అన్నా మనకి కరెన్సీ అన్నా రెండు కూడా ఈక్వల్గానే వస్తుందండి. అలాగే నేను ఇక్కడ ఒక డేట్ అనేది తీసుకున్నాను. ఈరోజు డేట్ ఎంత అండి మనకి 08/07/2022 అని ఇచ్చాను. సో ఈ డేట్ని కనుక నేను సెలెక్ట్ చేసుకుని నాకు డేట్ అనేది లాంగ్ డేట్ కావాలి అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను లాంగ్ డేట్ అనేది ఇచ్చాను అనుకోండి, చూడండి 8 జూలై 2022, లేదా నాకు ఇక్కడ డేట్ వచ్చేసరికి నేను షార్ట్ డేట్ అనేది ఇచ్చాను అనుకోండి, జస్ట్ 08/07/2022 అనేది చూపిస్తుంది. అంటే మనకి లాంగ్ అండ్ షార్ట్ ఫార్మాట్స్లో కూడా మనకి డేట్ అనేది చూపిస్తుంది. అలాగే మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే మీకు టైం అనేది కావాలి అనుకుంటే జస్ట్ మనకి టైం ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి టైం ఫార్మేట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది.
ఈ విధంగా టైం ఫార్మాట్ మీరు ఏ టైం అయినా సరే ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ టైం ఫార్మాట్ని యూజ్ చేసి మీరు ఇక్కడ టైం అనేది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పర్సంటేజెస్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 ఉంది, 19 ఉంది, నేను దీన్ని పర్సంటేజ్ కింద చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. 100% అంటే 100తో మల్టిప్లై అయ్యి మనకి పర్సంటేజ్ కింద చూపిస్తుంది. ఓకేనండి. లేదా దీన్ని నేను నెంబర్ కింద చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, జస్ట్ 19 కింద మనకి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక నెంబర్ని మనం పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, మల్టిప్లై 100 అవుతుంది. అదే ఒక పర్సంటేజ్ని నెంబర్ కింద మనం కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి 100 అనేది డివిజన్ అవుతుంది, డివైడ్ అవుతుంది. 100తో డివైడ్ అయ్యి మనకి ఆ నెంబర్ అనేది మనకి చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఫ్రాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1.5 అని ఉంది, లేదా ఇంకో 2 తీసుకుందాం, 2.35 ఉంది, లేదా 0.5 ఉంది. మనకి నార్మల్గా 0.5 అంటే ఎంత అండి, వాల్యూ ఫ్రాక్షన్స్లోనే 1/2 అంతే కదండి. సో చూడండి, నేను ఇక్కడ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేస్తున్నాను. ఈ 0.5ని ఇక్కడ మనకి 1/2 అనేది అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే వీటిని కూడా మనం చూడండి ఫ్రాక్షన్స్ కింద చేంజ్ చేస్తే ఏ వాల్యూస్ వస్తాయో, అంటే మనకి ఎప్పుడైనా సరే డెసిమల్స్ కింద ఉన్న వాల్యూస్ని మనం ఫ్రాక్షన్స్ కింద చేంజ్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ నెంబర్లో ఉన్న ఫ్రాక్షన్ అనే సింబల్ని యూజ్ చేసి మనం ఫ్రాక్షన్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నెంబర్ అనేది ఉంది, నాకు ప్రతిదానికి కూడా కామాస్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. జస్ట్ మీరు ఇక్కడ కామా పైన సెలెక్ట్ చేస్తారనుకోండి, మనకి అలా చూపిస్తుంది. చూడండి 3,45,678 అంటే మనం తీసుకునే నెంబర్ని, ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని మనకి ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లో, పర్సంటేజెస్లో కావాలంటే పర్సంటేజెస్లోని, అలాగే ఫ్రాక్షన్స్లో కావాలంటే ఫ్రాక్షన్స్లోని, లేదా కామాలతో మనకి ఆ నెంబర్ని క్లియర్గా డిస్క్రిప్షన్ చేయాలి అంటే ఆ కామాస్తోని ఈ విధంగా మనం, లేదా ఇక్కడ డెసిమల్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే డెసిమల్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే డెసిమల్ పాయింట్స్ని డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాటి రూపీస్ సింబల్స్, అకౌంట్ సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి డిస్ప్లే అవ్వాలి అంటే వాటిని కూడా మనం దీన్ని యూజ్ చేసి, ఈ నెంబర్ అనేది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం వాటిని కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ నేను చూడండి, మీరు 345 అనేది ఉంది. ఈ 345 అనేది నెంబర్ ఫార్మేట్లో ఉంది. నేను ఇప్పుడు దీన్ని టెక్స్ట్ అంటే ఏంటండి, మనం టైప్ చేసి ఏదైతే డేటా ఉంటుందో దాన్ని టెక్స్ట్ కింద చేంజ్ చేశాను అనుకోండి, అది 345 అనేది మనకి టెక్స్ట్ కింద కనిపిస్తుంది. ఇది నెంబర్ కింద అయితే మనకి కనిపించదండి, టెక్స్ట్ కింద మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే వీటిని మనం చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే నెంబర్ ఫార్మేట్స్లో ఉన్న అన్ని వాల్యూస్ని కూడా ఈ విధంగా చేంజ్ చేసుకుంటాము.